పార్టీకి మళ్ళీ ఎగనెస్ట్గా ఓటింగ్ రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముందు ఉన్న సవాల్ పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ అంటే మీరు జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒకటి మీరు నేనే కాదు చాలామంది చెబుతుంది ఏంటంటే 6 గ్యారంటీలు అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక సత్తా ఇక్కడ లేదు, అంత లేదు, సినిమా అంత కుదరదు, అది జరగవద్దు, అది ఓపెన్ సీక్రెట్. అది అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీగా ఇది చేసుకెళ్తుంది ఏంటంటే ఎలక్షన్ల ముందు కూడా ఆయన వెనక ముందు చూసుకోకుండా ప్రజాస్వామ్యం దాడికి గురవుతుంది, దొరపాలన, కుటుంబ పాలన అనే దాని మీద అంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక విరుచుకుపడ్డాడు. ఆయన ఒక పెను తుఫాన్లాగా విరుచుకుపడ్డాడు. ఎలక్షన్లు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేయగలిగితే 6 గ్యారంటీస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటే చేసుకుంటూ వెళ్ళేవాడేమో, కానీ అది అవకాశం లేదన్నప్పుడు ఎలక్షన్ల ముందు చూపించినటువంటి అదే తీరుని అధికారంలో కూడా చూపిస్తే ఇది కంటిన్యూ అవుతుందనే లెక్కలో ఆయన ఉండాలి బహుశా నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు అదే అండ్ ఎలక్షన్ల ముందు ఆయన చుట్టూ బయట న్యూట్రల్గా ఉన్న మేధావులు హరగోపాల్ గారు, పాసవ యాదగిరి గారు, లేకపోతే ఈయన లంక ఆయన సరే పేరు మర్చి సారీ కోదండరామ్ గారు, కొంత ఎట్లయినా అంతా లెఫ్ట్ ఇదనేది కొంత ఇమేజ్ అందరికీ కాస్త లెఫ్ట్ ఇట్లాగే ఉంది. ఆయన చుట్టూ సర్కిల్ అంతా ఆయనకి సపోర్టివ్గా ఉన్నటువంటి మోరల్ సపోర్ట్గా ఉన్న సిస్టమ్ అంతా ఇది. మళ్ళీ ఇప్పుడు అదంతా ర్యాలీ చేసుకోవాలని తెలంగాణలో లెఫ్ట్ భావాలు గత నుంచి కూడా లెఫ్ట్కి ఒక అడ్డా తెలంగాణ వామపక్ష భావాలు కానీ దాని నుంచి నరుక్కు రావాలి. ఎటు 6 గ్యారంటీస్ మనం చేయగలమో లేదో తెలియనప్పుడు ఇటు నుంచి పైన సూపర్ స్ట్రక్చర్లో పైనుంచి నరుక్కెళ్దాం అనేది లెక్కలోకి వచ్చి చేస్తున్నట్టు ఉంది ఇది. కానీ అది మంచిది కాదు, ఎందుకంటే ఇది తేలికైన పద్ధతి కానీ జనాల్లో వర్కౌట్ అవ్వదు. ఆయన స్ట్రాటజీలోకి అర్థం ఉందిలేండి. అంటే కేసీఆర్ వెంట, టీఆర్ఎస్ వెంట, నాటి టీఆర్ఎస్ వెంట, ఇవన్నీ బీఆర్ఎస్ అని కానీ చాలా మీరు అన్నట్టు లెఫ్ట్ క్రీమ్ అంతా బాగుండేది. లెఫ్ట్ క్రీమ్ ఉంది, బాగుండేది. కేసీఆర్ గారు చివరిలో ఆయన చేసుకున్న పొరపాటు కూడా ఏంటంటే లెఫ్ట్ తాలూకు ఆరా ఒకటి ఆయన మెయింటైన్ చేసి ఉంటే కనుక గెలిచేవాళ్ళు ఆయన. తెలంగాణలో ఆయన చేసిన పథకాలు ఏం చేసి ఇప్పుడు నిన్న ఆఖరికి జయప్రకాష్ గారు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ, ఆయన కూడా అంటున్నాడు ఎందుకు ఓడిపోయారంటే కారణం ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ ఓడిపోయారని ఒక 5 కారణాలు, ఏదో కుటుంబ పాలన అనే మాట, ఎందుకు ఓడిపోయారో కారణం ఎవరు చెప్పలేని స్థితి ఉందని ఆయన అంటున్నాడు. అంటే ఎందుకు ఓడిపోయే స్థితి కాదు అసలు కేసీఆర్ గారిది, కానీ అక్కడికి ఆయనకి ఏమైందంటే ఐడియాలజికల్గా బ్యాంక్రప్ట్ అయిపోయింది ఆ పార్టీ. ఐడియాలజికల్ అంటే దానికి ఒక ప్రొజెక్షన్ లేదు, దానికి ఒక ఇమేజ్ ప్రొజెక్షన్ లేదు. ఆ ఇమేజ్ ప్రొజెక్షన్ ఏంటి, మామూలుగా మన ఏ పురుషోమన్న పాట పాడినా, లేకపోతే ఇంకా పార్టీలో ఉన్న అతను చనిపోయిన సాయి చంద్ పాట పాడినా, ఇవన్నీ ఏంటంటే మీకు అందరూ కమ్యూనిస్టులు కాకపోవచ్చు వీళ్ళలో, కానీ ఆ ప్రజల గొంతుకు అనేది వీళ్ళ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది నిరంతరంగా. అది మీకు అక్కడ ఎంటీ అయింది. టీఆర్ఎస్ పార్టీ ఎంటీ అయింది ఎక్కడంటే టీఆర్ఎస్ పార్టీ పథకాలు అమలు చేస్తుంది, ఆర్థికంగా డెలివరీ చేస్తుంది, కానీ స్పిరిచువల్ సైడ్ ఏదైతే తెలంగాణకు ఒక స్పిరిట్ ఉంది, ఆ స్పిరిట్ ఆత్మని కదిలించే స్పిరిట్ ఉంది తెలంగాణకి. పాట పాడితే కదులుద్ది తెలంగాణ, మార్చింగ్ చేస్తుంది. దాంతో అది మీరు కేసీఆర్ గారి దగ్గర ఎంటీ అయిపోయింది, లేకుండా పోయింది, అక్కడ ఆరా లేకుండా పోయింది. ఆరా ఈయన రేవంత్ రెడ్డి తన చుట్టూ అల్లుకున్నాడు. ఇప్పుడు అదే లెఫ్ట్ క్రీమ్ అంతా కూడా దాంతో మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను మొదట నేను చెప్తున్నప్పుడు కూడా ఎలక్షన్ టైంలో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ గెలిచేదానికోసం మేజర్గా కావాల్సింది ఏంటంటే కళాకారులతో ధూమ్ధాములు, ఆ ఉద్యమ తాలూకు అది కూడా ప్రొజెక్షన్ ఒకటి అవసరం అనేది, అది లేకుండా జరగదనేది కూడా నాకు ఆ దశలో అనిపించేది చాలాసార్లు. ఎంటీ అయిపోయింది, ఎందుకంటే ఎకనామిక్ ఆస్పెక్ట్ ఒక్కదాంతోనే కేసీఆర్ గారు నెగ్గుకు రాలేరనేది నాకు అనిపించేది, ఎందుకంటే తెలంగాణ ఈజ్ ఎ మూవింగ్ స్పిరిట్. కానీ ఈ లెక్కన మీరు అనుకున్నట్టు, మీరు విశ్లేషించినట్టు రేవంత్ రెడ్డి స్ట్రాటజీగానే వెళ్తున్నాడు, కానీ ప్రతిపక్షంలో కుదిరేది పాలకపక్షం కుదరదు. కేసీఆర్ గారి దగ్గర ఆర్థికమైన డెలివరీ ఉంది, స్పిరిచువల్గా ఆయన ఇవ్వాల్సినటువంటి ప్రొజెక్షన్ ఇచ్చుకోవాలి తెలంగాణకి. ఈయన దగ్గర స్పిరిచువల్ ప్రొజెక్షన్ ఇస్తున్నాడు, ఆర్థికంగా డెలివరీ లేకపోతే అంతే మరి. అది ఈ రెండు జోడించాలి, ఈ రెండు జోడించగలిగిన వాళ్ళు తెలంగాణలో సక్సెస్. రైట్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? త్రిముఖ పోటీ ఇందాక అనుకున్నాం మన మధ్యలో. ఖచ్చితంగా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇదే ధోరణిలో ఇట్లాగే అటోరా చేసుకుంటూ వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీ బలహీనపడుద్ది. ఆ బలహీనపడ్డది ఏంటంటే కేసీఆర్ నిన్న మరి జేపీ గారు, నేను చెప్పా కదా, జేపీ ఆయన కూడా అంటున్నారు అనేది ఎందుకు ఓడిపోయారంటే ఎవరు చెప్పలేరని, జనాలకు కూడా అదే అభిప్రాయం ఉంటుంది. ఎందుకు ఓడించామంటే ఎందుకు ఓడించాము కాబట్టి ఏంటంటే మళ్ళీ ఓటేసుకోవటం అయితే కనుక నేను అనుకోవటం 1-2 సీట్లు మిగతా ఇద్దరికంటే కూడా అంటే బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్కే కొద్ది సీట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. అవకాశం ఉంది. అవకాశం ఉంది.
అంటే ఎంతైనా ఇప్పుడు మీకేముంది నార్త్ ఇండియాలో పనిచేసినట్టు బీజేపీ తాలూకు ఎజెండా ఇక్కడ పనిచేయదు పూర్తిగా. Yes, రామ yes. జన్మభూమి ఇవన్నీ ఇక్కడ పనిచేయవు కాబట్టి అవును, అవును. బీజేపీ పెనిట్రేషన్కి ఒక లిమిట్ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఒక లిమిట్ కానీ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఉంది కదా. కాంగ్రెస్ ఇప్పుడు మీరు సౌత్ తెలంగాణ తీసుకోండి, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం. సార్ అది కాదు, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుకే కొంత దాని వీక్నెస్లు నెమ్మదిగా జనంలో చర్చకు వస్తున్నాయి. అవును, నేను చూస్తున్నా కదా, నేను కూడా చూస్తున్నా. నేనంటే నేను ఒక్కనే కాదు, నేను కూడా చూస్తున్నా కదా. జనాలు పునరాలోచనలో పడ్డారు అప్పుడే. అది సానుభూతిగా మారైనా కేసీఆర్ కేసే అవకాశం కొంత ఉంది ఖచ్చితంగా. అది కాబట్టి ఎంత తేడా ఉంది, 1.28% ఓట్ల తేడా అంటే ఏంటి? అవును, అది మారటం పెద్ద ఇష్యూ కాదు. నేను అనుకోవటం అంత స్వీప్ చేస్తాను. నేనేమంటున్నా అంటే అది వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మెకానిజం, పోల్ మేనేజ్మెంట్ మెకానిజం ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా, చేతిలో ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్కి ఉండి ఏమైంది ఏంటి? అవును, అవును. ఇదేం ఆటవిక రాజ్యం కాదు కదా. ఆటవిక రాజ్యం గన్ పాయింట్లో ఓట్లు వేయించుకునే రాజ్యం కాదు కదా. ఎస్, ఎలక్షన్ కమిషన్ చాలా ఎదిగింది, చాలా దానికని ఏంటంటే ఇవన్నీ అంత ఈజీ కాదు మళ్ళీ. ఎస్, అంటే ఓవరాల్గా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. త్రిముఖ పోటీలో బీఆర్ఎస్కి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉందంట. బీజేపీ కూడా బలపడింది కదా నిజానికి. ఎస్, కాబట్టి డెఫినెట్గా ఓటు షేర్ పెరుగుద్ది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటు షేర్ పెరుగుద్ది డెఫినెట్గా. కాబట్టి ఏంటంటే పైగా ఓవరాల్గా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమి చేసుకున్నా చెడగొట్టడానికి రాహుల్ గాంధీ చేస్తున్నాడు కదా అప్పుడప్పుడు కొన్ని. అవును, రైట్. ఓవరాల్గా ఇందిరావెల్లి సభ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు? వారి ప్రసంగం ఎలా ఉండబోతుంది? అంటే హీఈస్ మూవింగ్ టు లెఫ్ట్, హీఈస్ బికమింగ్ పాపులిస్ట్. అంటే ఏంటంటే నేను ఎకనామిక్ పాలసీస్గా పాపులిజం అంటల్లా, ప్రజాకర్షక నాయకుడిగా ఆయన ఒక ఆరా ఇవ్వాలనుకుంటాడు. ప్రజల మనిషిగా ఒక తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీ, ఒక రకంగా చెప్పాలంటే హీజ్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉన్నది ఏది నడుస్తుంది. ఆయన ఇమేజ్ ఇంప్రెషన్ తన మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున ఒరిగేది లేదు. ఆయనకి మంచి పేరంటే ఇది రిటైర్ అయిపోయి కూర్చోలేడు కదా, చిన్న వయసులోనే ఉన్నాడు. రేపు పొద్దున ఏమన్నా ఒకవేళ తేడా వచ్చి మనం అనుకున్నట్లు ప్రభుత్వం పడిపోద్ది అటు ఇటు అయితే ఆయన ఏమి రాజకీయాల నుంచి విరమించుకోండి. గతంలో నాకు బాగా గుర్తుండింది, కేటీఆర్ వారు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ సభ పెడితే అంతకులే సారి చెప్పినట్టుంది, అసలు కాంగ్రెస్ హయాంలోనే కదా అప్పుడు కాపులు జరిగి ఇవాళ ఇప్పుడు మాట్లాడతారు కదా, మాట్లాడే సందర్భంలో ఏమన్నా దానికి సంబంధించి ప్రస్తావన రాకుండా అవకాశం లేదు. బీఆర్ఎస్ కౌంటర్, బీఆర్ఎస్ నుంచి ఏదో ఒక ఆన్సర్ అయితే రావాలి. కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎలా చెప్తుంది సార్, దాని కౌంటర్గా బీఆర్ఎస్ నుంచి కూడా ఈ సమావేశం జరిగిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తాయి కదా. అవి వస్తే ఈ జరుగుతాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకి అది ప్రజల మనసులో ఉన్న ప్రశ్న కూడా కదా. దానికైతే కాంగ్రెస్ ఈరోజు ఆ వేదిక మీద నుంచి ఏదో ఒక జవాబు చెప్పాలిగా. చూద్దాం. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సమరశంకరాన్ని మరి కాసేపట్లో పూరించబోతుంది. పిసిసి చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఇంద్రవెల్లిని ఎందుకు ఎంచుకున్నారు, ఇంద్రవెల్లి ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఇంద్రవెల్లి అంటే ఒక అమరుల చిహ్నం, ఇంద్రవెల్లి అంటే ఒక రక్తం చిందించిన మరకలు అనేది ఎప్పటికో గుర్తు. కానీ అలాంటి ఇంద్రవెల్లి ద్వారా కాంగ్రెస్